जनकुलगोत्रोद्भवस्य नामधेयस्य श्रीरामकृष्ण नामधेयस्य सीतारामलक्ष्मी नामधेयस्य अभिराम कार्तिकेय नामधेयस्य विठल सूर्यनारायण नामधेयस्य प्रवलिका षण्मुखप्रिय नामधेयस्य देवी नामधेयस्य लक्ष्मी नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। निवेदनं नारिकेल फल निवेदनम् ओं भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि देवी नारायणी नमोस्तुते। ओं श्री महासरस्वती देवतोभ्यायाय नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। ओं श्री गुरुभ्यो नमः। हरि ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। नमस्कारम अंडी। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆశ్వీజ మాసము శుక్లపక్షము 29/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు జనకుల గోత్రోద్భవస్యులు కీర్తిశేషులైన జి అప్పారావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య జి లక్ష్మి గారు, కొడుకులు కోడళ్ళు శ్రీరామకృష్ణ మరియు సీతారామలక్ష్మి గారు, అదేవిధంగా రెండవ కుమారుడు కోడలు విఠల్ సూర్యనారాయణ గారు, దేవి గారు, మనవన్లు మనవరాన్లు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన జి అప్పారావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.